హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూపనీక గర్భవతి అని తెలిసిన తర్వాత ప్రతాప్ కుటుంబం రూపని వదిలేసి వెళ్ళటం, హాస్పిటల్లో ఉన్న రూప దగ్గరికి వచ్చి రాజు, అమ్మాయి గారు బాధపడకండి అని అంటూ ఉంటే, అదేంటి రాజు, నేను గర్భవతిని అని డాక్టర్లు చెప్తున్నారు, అసలు మనం ఎప్పుడు తప్పు చేయలేదు కదా రాజు అనగానే, అవును అమ్మాయి గారు, మనకి తెలుసు కదా, మీరేమీ బాధపడకండి అని ఈ విధంగా అంటూ ఉంటే, హాస్పిటల్లో వచ్చిన రిపోర్ట్స్ను బట్టి రూప గర్భవతి అని కన్ఫర్మ్ కావడంతో ముత్యాలు కూడా రాజు దగ్గరికి వచ్చి, ఇంకా ఏంట్రా ఇక్కడే చూస్తున్నావు, పద ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే, అప్పలనాయుడు ఎదురు తిరిగి, కూసింతన్న జ్ఞానం ఉండాలి ముత్యాలు, ఆడదానివే కదా, సాటి ఆడదానిగా బాధని అర్థం చేసుకోవాలి. ఏది ఏం జరిగినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అమ్మాయి గారి కడుపులో మన ఇంటి వారసుడు పెరుగుతున్నాడు, ఇంకా కూడా నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, అమ్మాయి గారిని మనం ఇంటికి తీసుకొని వెళ్దాం అనగానే, ఏం మాట్లాడుతున్నావయ్యా, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని చెప్పి ముత్యాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అప్పలనాయుడిని. ఏది ఏమైనా సరే, నీకు నీ తల్లి కావాలి అన్నా, నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అన్నా, అమ్మాయి గారిని వెంట పెట్టుకుని వస్తే కుదరదు రాజు అని ఏ విధంగా అనగానే రాజు షాక్ అయిపోతాడు. ముత్యాలు ఇక ఇంటికి వెళ్ళిపోతుంది అందరినీ కూడా తీసుకొని. రాజు రూప దగ్గర నించొని చూస్తూ ఉంటాడు. మరి ఇక రాజు రూపని ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత రూపంని మరి కోడలిగా ముత్యాలు అంగీకరిస్తుందా? రూప కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా రూపని మరి ముత్యాలు క్షమించగలుగుతుందా? ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతాప్ కుటుంబం రూపని వదిలేసి వెళ్ళిపోవడంతో రూప చాలా బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. వెంటనే రాజు కూడా వచ్చి, బాధపడకండి అమ్మాయి గారు, ఎందుకు బాధపడుతున్నారు అనగానే, అదేంటి రాజు, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు, కానీ అందరు కూడా మనల్ని ఈరోజు ఎలా చూశారో నీకు అర్థమైంది కదా. నేను ఏ తప్పు చేయలేదు, కానీ నాన్న మాత్రం నన్ను కనీసం నా కూతురు తప్పు చేస్తుందా లేదా అని కూడా ఆలోచించకుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు జరుగుతుంది రాజు ఇదంతా మనకే ఎందుకు జరుగుతుంది అని రూప బాధపడుతూ ఉంటే, విరూపాక్షి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది, అమ్మ రూప, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు, నువ్వు నా బిడ్డవి అని అడుగుతూ ఉంటే, వెంటనే రాజు కూడా అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే ఏంటమ్మా ఇదంతా అని అడుగుతూ ఉంటే, ఇదంతా మీ అమ్మ ఆడిన డ్రామా అని చెప్పి డాక్టర్ చెప్పడంతో రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటమ్మా అనగానే, అవునమ్మా, రాజు పెళ్ళి చెడగొట్టడానికి మాత్రమే ఇదొక అవకాశంగా తీసుకొని నేను ఇలా చేశాను, నువ్వు రాజు ఎటువంటి తప్పు చేయలేదు అనగానే, అవునమ్మా, నేను తప్పు చేయలేదు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది అని అనేసరికి నాన్న కూడా నన్ను చీకొట్టి వెళ్ళిపోయారు కదమ్మా, అది తట్టుకోలేకపోయాను అనగానే, రాజు పెళ్ళి చెడగొట్టడానికి నాకు ఇంకొక మార్గం తెలియలేదు. ఇక ముత్యాలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఆవిడ నా ఫ్రెండే, ఎలాగూ తను నా ఫ్రెండే కాబట్టి నా కూతురు జీవితాన్ని నిలబెట్టండి అని చెప్పినందుకు తానే స్వయంగా నువ్వు గర్భవతి అని చెప్పింది. శ్వేత రాజుని చీకొట్టి వెళ్ళిపోయింది. అలా రాజుని శ్వేత చీకొట్టి వెళ్ళిపోవడానికే ఇదంతా చేశాను. రేణుకు కూడా రాజు ఇలా చేస్తాడా అని ఆలోచించకుండా తన దారి తాను చూసుకొని తాను కూడా వెళ్ళిపోయింది కదా అని ఈ విధంగా అనగానే, అవునమ్మా, కానీ రాజు నేను తప్పు చేయకపోయినా అందరూ కూడా తప్పు చేసిన వాళ్ళలాగా చూశారు కదా అని బాధపడుతూ ఉంటే, రూప బాధపడకు, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు, అది నీకు రాజుకి తెలుసు, నాకు కూడా తెలుసు, కానీ ఈరోజు నిన్ను రాజుని కలిపింది కూడా ఆ గర్భవతి అనే పదం మాత్రమే అనగానే, రూప ఏంటమ్మా అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి, అవును రూప, నేను చెప్పింది నిజం, ఈరోజు నువ్వు గర్భవతి అని తెలిసిన ఒకే ఒక కారణంగా రాజు పెళ్ళి ఆగిపోయింది. రాజు నీకు దగ్గర అయ్యాడు. ఎలాగూ రాజు నువ్వు భార్యాభర్తలే కాబట్టి ఇద్దరు ఇక కలిసి ఉన్నారన్న ఆలోచన అందరిలో మొదలయ్యి ఖచ్చితంగా నువ్వు గర్భవతి అనే విషయాన్ని నమ్మారు. డాక్టర్ చెప్పిన తర్వాత నమ్మి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది. ఏది ఏమైనా నువ్వు రాజు కలిసి ఉండడానికి మాత్రమే ఇదంతా చేశానమ్మా అని చెప్పి అంటూ ఉంటే,
వెంటనే రూప ఇలా అంటూ ఉంటుంది, నాకు తెలుసమ్మా నువ్వు వస్తావు రాజు పెళ్ళి ఆపుతావని. అనగానే అవును పెద్దమ్మ గారు అని చెప్పేసి రాజు కూడా అంటూ ఉంటాడు. అయినా రాజు నువ్వు రూపని పెళ్లి చేసుకున్నావు, ధైర్యంగా రూపని నేను పెళ్లి చేసుకున్నాను, రూప నా భార్య అని చెప్పలేకపోతున్నావు. ఎందుకు అంటే నీ కన్న తల్లి ఎక్కడ చనిపోతుందేమోనని నీకు భయం. రూపకి తన తండ్రి ఎక్కడ అన్యాయంగా ఇదైపోతాడేమోనని రూప ఆలోచించింది. ఎప్పుడు కూడా మీరు పెద్దవాళ్ళ గురించి ఆలోచించారే కానీ ఏనాడు నా రూప నా రాజు అని ఇద్దరు కూడా మీ ఇద్దరి జీవితాల గురించి ఆలోచించుకోలేకపోయారు అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటుంది. వెంటనే రూపతో విరూపాక్షి ఈ విధంగా అంటూ ఉంటుంది, అమ్మ విరూపాక్షి, రాజు నువ్వు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే రాజు ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే రూపారాజు ఇద్దరు కూడా అవును అమ్మాయి గారు, ఎక్కడైనా సరే మన ఇద్దరం ఉండవలసింది అక్కడే, మీరు నా భార్యగా నాతో పాటే ఉండాలి అనగానే వెంటనే రూపని బయలుదేరబెట్టుకొని రాజు ఇక ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి తీసుకొని వెళ్ళగానే గుమ్మంలోనే ముత్యాలు రూపారాజు ఇద్దరిని కూడా ఆపేసి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏం జరిగినా సరే మీరు అక్కడే ఉండండి, కలిసి ఉండండి అంతే అని చెప్పేసి విరూపాక్షి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని రూప ముత్యాలు ఎన్ని మాటలు అన్నా కూడా అలానే అనుకుంటూ ఉంటుంది. వెంటనే రాజు ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చావు రూపని అనగానే మరి అమ్మాయి గారు నా భార్య కదమ్మా, అమ్మాయి గారిని నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి, అమ్మాయి గారు నాతోనే ఉండడం కరెక్ట్ కదా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు రాజు అని చెప్పేసి ఏ విధంగా అంటూ ఉంటే అప్పలనాయుడు కూడా అవును తను ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడే ఉంటుంది, తను ఇంటి కోడలు, పైగా ఇంటి వారసత్వాన్ని కడుపులో మోస్తుంది, అలాంటి అమ్మాయి గారు ఎక్కడికని వెళ్తారు అని చెప్పి అంటూ ఉంటే మీ అందరికీ పిచ్చి పట్టినట్టుంది, నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనగానే రాజు కూడా కోపం వచ్చి ఏంటమ్మా ప్రతిసారి ఇలా బెదిరిస్తే ఏం చేయాలి, మా జీవితాల్ని మేము కూడా ఆలోచించుకోవాలి కదా, అమ్మాయి కానీ పెద్దయ్య గారు బెదిరించటం, నువ్వు నన్ను బెదిరించటం, మా జీవితాల గురించి మేము ఆలోచించుకునే స్వేచ్ఛ మాకు లేకుండా పోయింది, మా పెళ్ళి మా నిర్ణయం ప్రకారం జరగలేదు, ఇప్పుడు రూప కడుపుతో కూడా మేము కావాలని చేసిన దానివల్ల ఏది జరగలేదు, అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోరు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ముత్యాలు సైలెంట్గా ఉండిపోతుంది. ఎరా రాజు నువ్వు అమ్మాయి గారిని తీసుకొని లోపలికి రా అని చెప్పి అంటూ ఉంటే వెంటనే వరాలు వచ్చి అన్నయ్య అక్కడే ఆగండి అని చెప్పి రాజు రూప ఇద్దరికి కూడా హారతిచ్చి వరాలు ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. వెంటనే రాజు రూప ఇద్దరు కూడా లోపలికి వచ్చేస్తారు. ముత్యాలు మాత్రం కోపంగా ఇంట్లోనికి వెళ్ళిపోతుంది. రూప ఇక అప్పలనాయుడికి చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది. రూప అమ్మాయి గారు మీరేమీ కంగారు పడకండి, ఇవాళ కాకపోతే రేపైనా సరే మీ అత్తయ్య మనసు మార్చుకుంటుంది, ఎప్పట్లాగా ముత్యాలు కూడా మీలో కలిసిపోతుంది. ఒకప్పుడు పెద్దయ్య గారు అన్న మాటలు రాజు మీద చూపించిన కోపాన్ని దృష్టిలో పెట్టుకొని ముత్యాలు అలా మారిపోయింది తప్ప తనకి మీ మీద ఎటువంటి కోపం లేదు, తన కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది తప్ప మిమ్మల్ని అన్యాయం చేయాలని ఏ రోజు కోరుకోలేదు అమ్మాయి గారు అని చెప్పి ఈ విధంగా అప్పలనాయుడు అంటూ ఉంటాడు. మరి ఇంట్లోకి తీసుకొచ్చిన రూపని కోడలిగా అంగీకరిస్తుందా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.